సిద్దిపేట జిల్లా దౌలతాబాద్ మండల కేంద్రంలోని పలు పాఠశాలను జిల్లా డిఈఓ శ్రీనివాస్ రెడ్డి సందర్శించారు. సేరిపల్లి బందారం గ్రామంలో ప్రాథమిక పాఠశాలలో పేటీఎం సమావేశం ముఖ్య అతిథులుగా డిఈఓ శ్రీనివాస్ రెడ్డి, ఎంఈఓ బాల్ నర్సవ్వ పాల్గొన్నారు. సమావేశంలో ప్రధానోపాధ్యాయులు విష్ణువర్ధన్ రెడ్డి, రవి, శ్రీనివాస్ జిల్లా స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎన్నికైన టి శ్రీనివాసులకు తల్లిదండ్రులు సన్మానించారు. పిల్లలను ఎలా చదువుతున్నారని అడిగి తెలుసుకున్నారు. డిఈఓ, ఎంఈఓకు పాఠశాల ఉపాధ్యాయులు సన్మానించారు. తల్లిదండ్రులు తరపున పిట్ల కనకరాజు, పాత్రికేయులు, ఎలక్ట్రానిక్ మీడియా తరపున ఆంధ్రప్రభ విలేకరు సంతోష్ ను డిఈఓ, ఎంఈఓ సన్మానించారు. వెన్నుగా ఉంటూ పాఠశాల ప్రగతిని, పాఠశాలకు ముందుకు పోవడంలో మాకు వెన్నంటి ఉండి మాకు అన్ని విధాలుగా కోఆపరేట్ చేసినటువంటి తల్లిదండ్రులకు ముఖ్యంగా మరొకసారి సెలవు చేస్తున్నాము. సమావేశం మీకు అందరికీ స్కూల్ ర్యాంక్ ఒక 2 డేస్లో నేను చెప్పగలుగుతాను. 2018లో మేము ఇక్కడికి వచ్చినప్పుడు సదస్సు ఉపాధ్యాయులు సీను నేను 2018లో ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చినప్పుడు ఈ పాఠశాల సేర్పల్లి యొక్క పాఠశాల యొక్క స్ట్రెంత్ 52 ఉన్నప్పుడు మేము ముగ్గురు టీచర్లు, ఇంకొక సేనాజ్ మేడం అని ఉండే. ఆ మేడము రీసెంట్లీ జూలై ఇక్కడ నుంచి వెళ్ళిపోయింది. ఒక 4 ఇయర్స్ 2018 నుంచి 2022 వరకు నేను ఈ పాఠశాలకు ప్రధానోపాధ్యాయులుగా నేను చేసినాను. విద్యార్థులకు మధ్యతరగతి అందరూ కూడా ఇలా 4 లేదా మిడిల్ క్లాస్ వాళ్ళనే ఉంటారు. కాబట్టి మా అందరికి కూడా విద్య అనేది రామబాణం లాంటిది. విద్యతోటి దేనైనా సాధించడం అనేది మనకు అందరికి తెలిసిన విషయమే. కాబట్టి మనము ఉన్నత స్థానంలో మన డబ్బుతోటి మన విలువను మార్చమో తెలియదు, కానీ ఎడ్యుకేషన్తో మాత్రం మన పొజిషన్, మన స్థానం మారుతుంది అనేది 100% చెప్పగలుగుతాం. కాబట్టి అలాంటి విద్య మీ అందరి విద్యార్థులకు అందుతుందని మనస్ఫూర్తిగా నేను కూడా యాక్సెప్ట్ చేస్తాను. బెస్ట్ టీచరు సార్ ఒక బెస్ట్ టీచర్ అవార్డు ఇచ్చినప్పుడు నువ్వు ఒక టీచర్ పేరు చెప్పమన్నప్పుడు నేను శ్రీ సార్ పేరే చెప్పడం జరిగింది. మన ప్రభుత్వ పాఠశాలలు మారుతా ఉన్నాయని చెప్పడానికి ఈ 2 పాఠశాలలు అది అట్లా మా టీచర్లు ఆ విధంగా కష్టపడతా ఉన్నారు. ఆ కష్టపడడానికి గుర్తింపు గల వాళ్ళకు మేము కూడా ప్రోత్సాహాన్ని అందిస్తూ ఉన్నాం. ఎందుకంటే ప్రతి విద్యార్థి ముఖ్యం పేరెంట్స్ మీరు చదువుకున్న కొంతమంది చదువుకోవచ్చు, మధ్య రావచ్చు, కొంతమంది ఏదో చేయొచ్చు. మనకు వచ్చేది ప్రభుత్వ పాఠశాలకు వచ్చే వాళ్ళందరూ పిల్లలు. ఎందుకంటే వ్యవసాయం చేసుకునే పిల్లల నుంచి రకరకాల వాళ్ళకు వ్యక్తులు ఉంటారు. ఆ వాళ్ళ పిల్లలే మన గవర్నమెంట్ స్కూల్కి వస్తారు. వాళ్ళు మన క్వాలిటీ విద్య, నాణ్యమైనటువంటి విద్యను అందించినటువంటి నాడే మన ఉపాధ్యాయుల సార్థకత వాళ్ళకు ఉద్యోగం చేస్తున్నటువంటి వాళ్ళ జీవితం ధన్యమవుతుంది. వాళ్ళకి ఏంటంటే ప్రతి పిల్లవాడు కూడా నా పిల్లవాడు, నావాడు, వీళ్ళు బాగుపడతారే. ఎందుకంటే బిలో పావర్టీ లైన్ నుంచి వస్తాడు కాబట్టి వీళ్ళకు మంచి విద్య అందించాలని చెప్పి వాళ్ళు కూడా ఆ దిశగా ప్రయత్నిస్తుంది. విద్య అంటే విజ్ఞానాన్ని ఇస్తుంది, క్రమశిక్షణ ఇస్తుంది. సమాజం అంటే ఇది, సమాజం నుంచి కూడా తిరిగేటువంటి ఉంది. కాబట్టి వీళ్ళు బాగా ఈ పిల్లలందరినీ కూడా ఇంకెవరైనా పిల్లలు పోయినట్టయితే మీ ఇంట్లోకి వెళ్ళాలి, మీకు ప్రైవేట్ స్కూల్ తీసుకొని ఇక్కడ రండి, వచ్చినట్టు మనం మంచి విద్యను వాళ్ళు భరోసా పెట్టండి, నమ్మకాన్ని పెట్ట ఖచ్చితంగా నమ్మకాన్ని పంపు చేయకుండా మీకు మంచి విద్యను అందిస్తామని చెప్పి నేను చేస్తా ఉన్నాను.